పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. దైవమా నా దేవా, ఎండిన నేలవలే నీకై తప్పిస్తున్నాము నా దైవమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము మరొకసారి 3 గంటల సమయంలో దేవుని కోసం తప్పిస్తూ ఆ దాహాన్ని తీర్చే జీవజలమైనటువంటి యేసుప్రభు హృదయం వైపు చూస్తూ ప్రార్థిస్తూ ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశములను కూడా ప్రభువుకు అర్పించుకుందాం. జై టీనా, తామర, తమీక కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సంరక్షణ మంచి ఆరోగ్యం కొరకు, రెమోనా, నవీన్, నోలాన్ మంచి ఆరోగ్యం కొరకు, మాగిస్టెల్లా, విన్సెంట్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రత్యేకంగా నూతనంగా వారి కుటుంబంలో దేవుడు ఇచ్చినటువంటి బహుమానమైనటువంటి తమీకాను దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించి ఆ బిడ్డ మానవ దృష్టిలో, దైవ దృష్టిలో అభిమానంలో, ఆదరాభిమానంలో ఎదిగేటట్టు ప్రత్యేక దీవెనలు చిన్న బిడ్డ మీద కురిపించమని ప్రభుని ప్రార్థిస్తాం. మీ కుటుంబం అనేక విషయాల్లో మనకు సహకరిస్తున్న కుటుంబం, వారి కుటుంబం అందరినీ దేవుడు హేరాళంగా దీవించునుగాక. అలాగే ఒక వ్యక్తి ప్రత్యేక తలంబలు నెరవేరినట్టుగా మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా యేసు తిరుహృదయం పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబం చేయుచున్న ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించినట్లుగా వారు ప్రయత్నిస్తున్న ఉద్యోగాలలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం, జీవితంలో ఆ కుటుంబం మంచిగా స్థిరపడినట్లుగా, చిన్నారి బిడ్డ దైవ జ్ఞానం, దైవ ప్రేమ, శక్తి కలిగి జీవించినట్లుగా, మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నటువంటి వృద్ధా వయసులో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరినీ ప్రభు ప్రత్యేకంగా ఆశీర్వదించాలని, ఈ నెల చివరికి పవర్ మినిస్ట్రీలో పాల్గొంటున్నటువంటి దైవ సేవకులందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించాలని, జరగబోతున్నటువంటి తెలుగు వడకాన్ని ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. నిత్య పిత, మీ దివ్య మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవవుట్ట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 63:1 వచనంలో, దేవా నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు ఆశగుని ఉన్నాను. నీళ్లు లేక ఎండి మాడి ఉన్న నేల వలె నా ఆత్మయు నీ కొరకు దప్పిక కొనుచున్నది. Psalm 63:1. Lord, like the deer, like the land that is so dry, looking for water, my heart and soul longs for you, Lord. కీర్తన 63:2 వచనం. నీ దేవాలయమున నిన్ను దర్శింపవలెనని, నీ శక్తిని తేజస్సును కన్నులార చూడవలెనని నా కోరిక. అనేక మంది ఇక్కడికి అందుకే వస్తున్నారు. దేవుని చూడాలి, దేవుని యొక్క తేజస్సును చూడాలి, దేవుని శక్తిని పొందాలి, స్వస్థతను పొందాలి. వస్తున్న ప్రతి ఒక్కరికి ఈ స్థలం అలా మారునుగాక. కీర్తన 63:2 అలా చెప్తుంది. Psalm 63:2. I come to your temple, Lord, to see you, to have a vision of you. Lord, how I want to have the vision and your light coming upon me, shining on me. That is my desire. మనం కూడా ప్రార్థన చేద్దామా ఈ ఆరాధనలో? నా దైవమా, నా దేవా, నిన్ను చూస్తున్నా ఎండిన నేల వలె నీకై తప్పిస్తున్నాను, రండి ప్రభా అని పాడే పాట 3 గంటల ప్రార్థన. దైవమా, నా దేవా, నిన్నే చూస్తున్నా, ఎండిన నేలవలె నీకై తప్పిస్తున్నా. దైవమా, నా దేవా, నిన్నే చూస్తున్నా, ఎండిన నేలవలె నీకై తప్పిస్తున్నా. ప్రతిదినము నీ సన్నిధికి పరిగిడి వస్తున్నా, ప్రతిదినము నీ సన్నిధికి పరుగిడి వస్తున్నా. నీ శక్తి తేజస్సును కనులారా చూడాలని కోరుచున్నా. నీ శక్తి తేజస్సును కనులారా చూడాలని కోరుచున్నా. నా దైవమా, నా దేవా, నిన్నే చూస్తున్నా, ఎండిన నేలవలె నీకై తప్పిస్తున్నా నా దేవా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గర్భిణీ స్త్రీ నడుము పట్టుకున్నదని పడుకోలేక నిలబడలేక ఒకవైపు బిడ్డను మోసి ఆ బాధతో ఉన్నావు. ఈ బాధ నీకు తప్పకుండా దేవుని యొక్క దీవెనగా బిడ్డ ద్వారా దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. భయపడకు అని ప్రభు సెలవేస్తున్నాడు. ఉమ్మి నీళ్ళు తక్కువ అయిపోయిందని చెప్తున్నటువంటి ఇంకొక గర్భిణీ స్త్రీ, ఈరోజు ఇద్దరు గర్భిణీ స్త్రీలను దేవుడు ఆ విధంగా తాకి భయపడవద్దు, నేను అద్భుత కార్యములు చేస్తాను, అప్పుడే కదా మీరు నమ్ముతారు ఆ బిడ్డ నా బిడ్డలోని అని ప్రభు చెప్తున్నాడు. కీర్తన 63:3 నీ ప్రేమ ప్రాణము కంటేనూ మెరుగైనది కనుక నేను నిన్ను ప్రస్తుతించేదను. లార్డ్, యువర్ లవ్ ఈస్ మోర్ దాన్ మై లైఫ్ అండ్ దట్ ఈస్ వై ఐ ప్రైజ్ యు లార్డ్. యువర్ లవ్ ఈజ్ సో గ్రేటర్ దాన్ మై లైఫ్. నా ప్రాణము కన్నా నీ ప్రేమ గొప్పది. అది కీర్తనకారుని యొక్క అనుభవం. మన అనుభవం మారాలని పాడుదమ్మ ప్రేమన సహోదరి సహోదరులారా. దైవమా నా దేవా నిన్నే చూస్తున్నా, ఎండిన నీలవలే నీకై తప్పిస్తున్నా. దైవమా నా దేవా నిన్నే చూస్తున్నా, ఎండిన నేలవలే నీకై తప్పిస్తున్నా. నా ప్రాణం కన్నా నీ ప్రేమ శ్రేష్టమైనది. నా ప్రాణం కన్నా నీ ప్రేమ శ్రేష్టమైనది. నా హృదయతో నిన్ను స్తుతించెదను, ఈ లోకాన్ని మరచెదను.
నా హృదయంతో నిన్ను స్తుతించెదను, ఈ లోకాన్ని మరచెదను. దైవమా నా దేవా నిన్నే చూస్తున్నా, ఎండిన నేలవలే నీకై తప్పిస్తున్నా దేవా. ఆ దైవ ప్రేమ కోసం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దావీదు తన సొంత అనుభవాన్ని కీర్తనగా పాడిన పాట కీర్తన 63. దాన్నే ఈరోజు మొత్తం పాటగా ఈ గుర్తులలో ధ్యానిస్తున్నాం. ఎంత చక్కగా ఫాదర్ బెర్గ్మాన్స్ గారిని దేవుడు లోతుగా ధ్యానించి పాట రాయటానికి దేవుడు సహకరించాడు. ఫాదర్ గారిని తన పరిచయను ప్రభు దీవించునుగాక. టుడేస్ రిఫ్లెక్షన్ ఈజ్ Psalm 63 and the whole psalm is sung by Father in a beautiful song in Tamil. We are trying to translate that and sing in Telugu. కీర్తన 63, 6, 7 నా పడక మీద నిన్ను స్మరించుకొందును, రేయి 4 జాములు నిన్ను ధ్యానింతును. నీవు నాకు సహాయకుడుగా ఉంటివి కనుక నేను నీ రెక్కల నీడలో సంతోషముతో పాటలు పాడేదను. Psalm 63, 6 and 7. Even in my bed I remember you. Lord, 4 times a day I reflect on you because you are my helper. Lord, under your wings I am so happy and I feel like singing a hymn. ఆయనతో పాటు మనం కూడా పాడుదామా ఈరోజు ప్రేమిన సహోదరి సహోదరులారా. దైవమా నా దేవా నిన్నే చూస్తున్నా, ఎండిన నేలవలే నీకై తప్పిస్తున్నా. దైవమా నా దేవా నిన్నే చూస్తున్నా, ఎండిన
తప్పిస్తున్నా. నా పడక మీద నిన్ను స్తుతించెదను, రేయి 4 జాములు ధ్యానింతును. నా పడక మీద నిన్ను స్మరించెదను, రేనాడు జాములు ధ్యానింతును. నీ రెక్కల నీడలోనే ఈ లోకాన్ని మరచెదను. నీ రెక్కల నీడలోనే ఈ లోకాన్ని మరచెదను. దైవమా నా దేవా నిన్నే చూస్తున్నా, ఎండిన నేలవలే నీకై తప్పిస్తున్నా నా దేవా. ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనుక్షణం దేవుడే మనలందరినీ కాపాడుతూ ఉన్నాడు. ఈ దినం కూడా దేవుడు సంరక్షణలో మనమందరం రావాలని ప్రార్థిస్తాం. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును
సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. ఉనికి ఫాస్ట్ నమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. ప్రార్థనలో ముందుకు సాగడం 63వ కీర్తన ధ్యానాంశం. లెట్స్ కీప్ గోయింగ్. సామ్ 63 ఈజ్ ద థీమ్ టుడే. కీర్తన 63:8. నేను నీకు అంటి పెట్టుకొని నడుతును, నీవు నీ చేతిని నా మీద ఉంచి నన్ను ఆదుకొందు. సామ్ 63:8. లార్డ్, ఐ విల్ ఆల్ ద టైమ్ బీ క్లోజ్ టు యూ అండ్ యూ విల్ లీడ్ మీ. యూ విల్ కీప్ యువర్ హ్యాండ్ ఆన్ మీ అండ్ యూ విల్ గార్డ్ మీ. అందువలననే మనం బ్రతికి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నెలలో ప్రాముఖ్యమైనటువంటి ఉడకాలు ఉన్నాయి. ఒకటేమో ప్రజలందరికీ 22 సాయంత్రం నుంచి 26 మధ్యాహ్నం వరకు యేసు రక్త ఉడకం. దానికోసం ప్రార్థించండి. అందరినీ పంపండి. యేసు రక్తం లేకుండా బ్రతకలేము. యాక్సిడెంట్లు, విపత్తులని తప్పించే రక్తం, కడిగే రక్తం, స్వస్థపరిచే రక్తం. అందరు రండి, పాల్గొనండి. అది ఆ రోజు మధ్యాహ్నం, లాస్ట్ రోజు మధ్యాహ్నంకి అయిపోతుంది. కారణం వెంటనే 28 సాయంత్రం నుండి ఆగస్టు 1 మధ్యాహ్నం వరకు మరి ఇక్కడ దైవ జనులు వాళ్ళందరికీ గిఫ్ట్ వడకం అనగా పవర్ మినిస్ట్రీ జరగబోతుంది. కావున ఈ 2 వడకాలను ప్రత్యేకంగా దేవుడు దీవించమని ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత వచ్చే నెల నుండి ప్రతి నెల 3 వడకాలు సిస్టర్లకు, 2 తమిళనాడులో, ఇంకొకటి మధ్యప్రదేశ్లో ఉన్నది. ప్రార్థించుకోండి. నవంబర్ నెలలో 2 మేత్రాశ్రమం నుంచి చెందిన గురువులకు ఇక్కడ వడకాలు జరుగుతున్నాయి. దయచేసి ఇవన్నీ లెక్కించుకోండి. ఎందుకంటే చాలామంది మీలో చాలా ప్రార్థన వీరులు, అందుకే రాసి పెట్టుకొని ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. అవన్నీ ఎన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయి అవన్నీ దేవుడు మీ లెక్కలో రాసుకొని దీవించును కాక. పాడుదమ్మ ప్రేమన సహోదరి సహోదరులారా. దైవమా నా దేవా, నిన్నే చూస్తున్నా, ఎండిన నేలవలే నీకై తప్పిస్తున్నా. దైవమా నా దేవా, నిన్నే చూస్తున్నా, ఎండిన నేలవలే నీకై తప్పిస్తున్నా. ఎల్లప్పుడూ నిన్ను అంటి పెట్టుకొని నడుతును నా ప్రభు. ఎల్లప్పుడూ నిన్ను అంటి పెట్టుకొని నడుతును నా ప్రభు. నీ కుడి చేయి నన్నెప్పుడు ఆదుకొని నడుపును. నీ కుడి చేయి నన్నెప్పుడు ఆదుకొని నడుపును. దైవమా నా దేవా, నిన్నే చూస్తున్నా, ఎండిన నేలవలే నీకై తప్పిస్తున్నా.
త్వరగా దిగిరా నా ప్రభువా. ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఆ దేవుడు దిగి వచ్చి అందరినీ స్వస్థపరచి దీవించమని ఈ గుర్తులు ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనారోగ్యముతో ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవర్ మినిస్ట్రీలో పాల్గొంటున్న దైవజనులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు రక్త తెలుగొడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే దినంలో జరగబోతున్న గురువుల కన్యాశ్ర ఉడక్క మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు మేము అర్పిస్తున్న వృద్ధా వయసులో ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్య వాక్య కేంద్రంలో జరుగుతున్న ప్రతి పని మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్ ఎదగటానికి డొనేషన్ ఇచ్చి ఆదుకుంటున్న అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంకా ఉన్నటువంటి 2 రోజులు దయచేసి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. వృద్ధ వయసులో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరినీ దయచేసి అమ్మ మా తాత వయసులో ఉన్న వాళ్ళందరినీ వచ్చి ఆదివారం ఇక్కడికి తీసుకురండి. దయచేసి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూర్చొని దైవ సన్నిధిలో గడిపే భాగ్యమును దయచేయమని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. కారణం వాళ్ళు చేసే పుణ్యం మీకు ఆశీర్వాదంగా మారునుగాక. Please bring the senior citizens on coming Sunday, the grandpa, grandma, and also other elderly people. Please give them a chance that the goodness that you show will become your blessing, your earning blessing out of it. ప్రార్థించుకుందాం. 63వ కీర్తన ధ్యాన అంశంలో చివరి భాగం 63:4 నుంచి 5వ కీర్తన. Psalm 63:4 and 5. నేను జీవించు అన్నంత కాలము నిన్ను స్తుతించెదను, నీకు చేతులెత్తి ప్రార్థన చేసేది. నీ సాన్నిధ్యమున విందును ఆరగించి నా ఆత్మను సంతృప్తి చెందను. లార్డ్, as long as I live, I'll praise you, Lord. Lord, I will lift up my hands as a sign of prayer. In your presence, Lord, in spirit, I will receive my banquet. ఆత్మలో నింపబడి అందరినీ దేవుడు దీవించి చివరి గుర్తులో ప్రభు దీవించమని పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ప్రేమన సహోదరి సహోదరులారా, దైవమా నా దేవా నిన్నే చూస్తున్నా, ఎండిన నేలవలే నీకై తప్పిస్తున్నా. దైవమా నా దేవా నిన్నే చూస్తున్నా, ఎండిన నేలవలే నీకై తప్పిస్తున్నా. జీవించు నాళ్ళంతా నీ నామం
సందర్శించి పాడేదన్. జీవించు నాళంత నీ నామం సందర్శించి పాడేదన్. మధురమైన విందు ఆరగించినట్లు సంతృప్తి చెందెదను. మధురమైన విందు ఆరగించినట్లు తమిళంలో పాడుదాం. చెందెదను. தேவனே என் தேவா உம்மை நோக்கினே நீரில்லா நீலம் போல உம்மை பார்க்கிறேன். ఎండిన నేలవలే నీకై తప్పిస్తున్న మాపై కనికరించు ఓ కరుణామయా. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నితుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నితుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నితుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఎండిన నేల వలె తప్పిస్తున్న మన ఎండిపోయిన పరిస్థితిని దేవుడు మార్చి మనల్ని ఫలింప చేయునుగాక. ప్రతి వ్యాధిని నయం చేయునుగాక. విడుదల కలుగునుగాక. అతిశయములు కలుగునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని కీర్తన గారినితో పాడిన పాటలలో ఉన్నటువంటి ప్రతి అంశానుసారం మనల్ని దీవించి భద్రంగా అద్భుతాలు చేసి దీవించునుగాక. May the Lord anoint us and deliver us through this song. Every dryness may disappear in Jesus' name. Amen. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon us. Make us to prosper in everything. In Jesus' name we pray. Amen. Daivama నా దేవా నీకై తప్పిస్తున్నా, నా దప్పికను తీర్చే జీవజలమా నీకే స్తోత్రం. God bless you.